రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసినా మీకు ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదన్న. ఓకే, వెరీ గుడ్. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతా సార్ నేను. అలా ఏం లేదన్న. రైట్. సో హ్యాపీ అన్న అసలు. థ్యాంక్ యూ. సో ఐఎమ్ సో లక్కీ అసలు. మీటు ఇది టైం కరెక్టా? యా 6:17 AM అన్న. ఇది మరి ముందుకేస్తే ఒక 5 నిమిషాలు ముందుకేయాల్సి వస్తుంది, వెనక్కేస్తే 20 నిమిషాలు వెనక్కేయాల్సి వచ్చేటట్టున్నది కదా, అటు ఇటు కాకుండా. అంటే జన్మపత్రికలో అట్లే రాస్తుంది. మీ ఇష్టం, ముందుకే ఇచ్చి అనుకుంటా. అయితే 4 నిమిషాలే కాబట్టి మరి ముందుకేసి ప్రయత్నం చేయాలి. 6:21 అయితే అంటే ఒక్కోసారి డిఫరెన్స్ ఆఫ్ క్లాకా లేదంటే ఎర్లీగా రాసేస్తున్నారా కాన్షియస్గా ఉండి? మీ వాళ్ళు ఏమైనా సో పర్టికులరా బర్త్ టైం మీద? అంటే ఇంట్లోనే డెలివరీ అయింది. సో ఇంట్లో డెలివరీ అయింది కాబట్టి ఫస్ట్ బ్రీత్ కన్సిడర్ చేస్తాం కాబట్టి. సో వాళ్ళు 6:17 అని రాశారు జన్మపత్రిక రాపించేటప్పుడు పంతులు గారితో. సరే, ఈ పెద్ద తేడా రాదు, చూద్దాం. లగ్నం కూడా మారదు కదా, ఒంగోలు కదా బర్త్ ప్లేస్. 25 May 1998 6:21 తీసుకున్నాను, ఒంగోలు. అంతేనా? యా అవునన్నా. ఓకే, చెప్పాలి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? యా US లో ఉంటానన్నా నేను. ఓకే, సరే. ట్రైనింగ్ ఫర్ ద జాబ్ అన్నా. ఓకే, అంటే మాస్టర్స్ కోసం వచ్చారా? మాస్టర్స్ అయిపోయింది 2024 మేకి అయిపోయింది. ఓకే, సో అప్పటి నుంచి 1 year నుంచి వెయిటింగా? 1.5 year నుంచి వెయిటింగ్ అన్న. ఓకే, ఎన్ని రోజులు ఉండొచ్చు మరి లిమిట్? 2027 వరకు ఉంది. ఓకే, గ్రేట్. సరే, ఇప్పుడు జాబ్ ఎప్పుడు వస్తుందో చెప్పాలి. జాబ్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ ట్రైయింగ్ అన్న? సాఫ్ట్వేర్ జాబా ఇది? ట్రైయింగ్ ఏంటి? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్లో ఏంటిది ట్రై చేసేది? డేటా సైన్స్, జావా డెవలపర్ ట్రై చేస్తున్నాను. జావా డెవలపర్ ట్రై. సరే, ఒక్కసారి మనం మ్యాప్ చేద్దాం. 1998 నుంచి అనుకున్నట్టుంటే చెప్తా, లేదంటే టాటా బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఓకే, ఏం ప్రూవ్ చేసుకోవడం కాదు కానీ, బట్ మనం అనుకున్నట్టు పని చేయాలి. చాట్ పని చేస్తే ముందుకెళ్దాం. ఎలా ఉంది? సో బేసికలీ వృషభ లగ్న ఫాల్ ఇన్ సన్ స్టార్, సన్ ఈజ్ ఆల్సో సన్ స్టార్, లగ్న కనెక్టెడ్ ఫాలోయింగ్ వీనస్, బట్ వీనస్ ఇన్ గండాంతర. దట్ ఈస్ క్రేజీ. ఓకే, వీనస్ గండాంతరంలో ఉండే వరకు ఏమవుతుంది, బాగా ఎఫర్ట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఏంటిది, కేతుతో కనెక్షన్ అయ్యాడు. కేతు దశమంలో ఉన్నాడు కాబట్టి ఓకే, సర్వైవల్ అవుతారు. మీరు చాలా కష్టపడి అవుతారు, ఈజీగా అవ్వదు ఏది కూడా మ్యాటర్. అర్థమైందా? కేతు రిప్రజెంట్స్ సన్ అన్నమాట మళ్ళీ. ఓకే, ఎందుకంటే పరివర్తన యోగం కదా. సో రాహు రిప్రజెంట్స్ సాటర్న్ ఈజ్ ఓవర్ రేటెడ్ విత్ వాట్ ప్లానెట్ ఇన్ 12th house? 12th లో వీనస్, మెర్క్యూరీ, మూను. మెర్క్యూరీకి దిగ్బలం వచ్చింది, వీనస్కి చతుర్థంతో కనెక్షన్ వచ్చిందా? రాలేదా? వీనస్ ఇన్ కేతు స్టార్ కదా, రాలేదు. మూన్కి చతుర్థంతో కనెక్షన్ వచ్చిందా? చతుర్థాది మూనే లీడింగ్ కదా, 12th house లో మూన్ లీడింగ్ కాదు కదా. అవును, 4th Lord స్టార్లో ఉన్నాడు కదా, సన్ స్టార్లో ఉన్నాడు కదా. సో కాబట్టి మూనే లీడింగ్. ఓకే, చతుర్థ అంటే 12లో 4 గ్రహాలు ఉన్నాయి. అర్థమైందా? సో నా రాహు విత్ మూన్ కనెక్షన్ క్రియేట్ అయింది. రాహు విత్ మూన్ అని అంటే అవే ఫ్రమ్ ది మదర్, సెన్సిటివ్ మదర్ హెల్త్, అక్కర్లేని దానికి ఓవర్ థింకింగ్, మెంటల్ వరీస్, ఇవన్నీ ఇస్తాడనమాట. కనిపించాయి కదా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్ అన్నీ ఇస్తారు. సరే, చార్ట్ అయితే ఓకేలే. కానీ ఇమీడియట్గా పుట్టినప్పుడు సన్ 10th house స్క్వేర్ ఇస్తున్నాడు, మంచిది కాదు కదా. ఒక్కోసారి చిన్నప్పుడు మరి హెల్త్ కొంచెం ఏదో ఒకటి ఇస్తుంది అనమాట. ఏమన్నా కనిపించిందా? ఏం లేదు, హెల్తీ చైల్డ్ అంటారా? లేదన్న, చిన్నప్పుడు అంతా బాగానే ఉంది. చిన్నప్పుడు బాగానే ఉందని అంటే మరి ఫాదర్ వర్క్ ఏం చేసేవాళ్ళు? ఫాదర్ వర్క్ ఛాలెంజెస్ ఏమన్నా కనిపించాయా అక్కడ? ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్న. ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అక్కడ మరి 3-4 ఏళ్ల వరకు ఏం సరిగా పోలేదు. మరి అది తెలుసా తెలీదా? అంటే చిన్నప్పుడు తెలీదు. సరే, ట్రై చేద్దాం, కీప్ ట్రయింగ్ అంతే. సో సన్ రిప్రజెంట్స్ వీనస్. మరి మనం తీసుకున్న టైంకి అయితే మరి అదే జరుగుతూ ఉన్నది, ఇది తెలియదు. ఓకే, సరే, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినా అని రాసుకుంటాను, తర్వాత మళ్ళీ చూద్దాం. మీకు 2006లో మరి కొంచెం 8-9 ఏళ్ళు వయసు వచ్చింది కదా, కొంచెం తెలుస్తుంది కదా. చూడండి, ప్రోగ్రెసివ్ వీనస్. ఇంకోటి చూడండి, మీ ఫాదర్కి రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి రావడం, ఇట్లాంటివి కూడా కనిపిస్తాయి అనమాట. బ్యాడ్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు డబ్బులు అన్ని వచ్చినా కూడా అన్ని రెస్పాన్సిబిలిటీస్కి వెళ్తూ ఉంటాయి అనమాట. అట్లాంటి అంటే మరి అంత ఎక్కువ కాదు కానీ
ఓకే సరే 2006-7లో ఇంప్రూవ్మెంట్ మీ ఫాదర్ వర్క్ అయితే వర్క్ ప్రోగ్రెస్ ఏమైనా వచ్చినట్టు అనిపించినాయా ఏం లేదా ప్రమోషన్ ఇంప్రూవ్మెంట్ వర్క్ బాగానే జరుగుతుంది అన్న అప్పుడు. అక్కడ ఏం చేసేవాళ్ళు అసలు మీ ఫాదర్ ఏం చేసేవాళ్ళు మా ఫాదర్ కాంట్రాక్ట్ లాగా మీన్ గవర్నమెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. ఓకే రోడ్ కాంట్రాక్ట్స్ అన్ని బిల్డ్ చేయించాలా అవునన్న. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తుంటే సూపర్వైజ్ చేయాలా ఏంటి లేదు గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్న. ఓకే సో ఆ లోన్ అప్రూవల్ కానీ ఇట్లాంటివన్నీ చూసుకోవాలి వాళ్ళ ప్రాజెక్ట్ అప్రూవల్స్ లాంటివి ఇట్లాంటివి మేనేజ్ చేయాలి అప్రూవల్ ఓకే సో 2006-7 బాగుంది ఓకే తర్వాత నెక్స్ట్ 7-8లో అంటే మీ ఫాదర్ అక్కడ ఏమైనా ఎక్స్ట్రా వర్క్ కానీ బిజినెస్ కానీ అట్లాంటి ఏమైనా ఇబ్బందులు ఏమైనా జరిగాయా అదే టైంలో అంటే ఫాదర్ గురించి అంటే ఏం జరిగింది అనేది తెలియదు అన్న చిన్నప్పుడు. ఓకే సరే మరి అట్లా తిరిగిపోతే ఎట్లా చెప్పండి 2010 నుంచి చెప్పగలను. సరే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం 2010 తర్వాత ఏదైనా ఉండాలి కదా ఇక 2011లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ టెక్స్టైల్ నెటల్ మెర్క్యూరీ జరుగుతుంది కాబట్టి ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ ఇవ్వాలన్నమాట. సో మూన్ ఈజ్ గివింగ్ సన్ రిజల్ట్ కాబట్టి ప్రాపర్టీ కట్టుకోవడం కానీ ఇంప్రూవ్మెంట్ అవ్వడం కానీ 2011 ఇవన్నీ ఇంప్రూవ్మెంట్ 10, 11, 12 ప్రోగ్రెస్ ఇచ్చింది ఏమైనా ఇచ్చిందా మీకు లేదా ప్రాపర్టీ కొన్నట్టున్నారు ల్యాండ్ కొన్నట్టు. ఓకే ఇక్కడ నుంచి అయితే మీ చదువు కూడా పెరుగుద్ది ఓకే పాజిటివ్ చెప్పాలి 10, 11, 12, 13, 14 ఇవన్నీ ఇంప్రూవ్మెంట్సే కంటిన్యూ అనమాట ఓకే ప్రాబ్లం ఏమీ లేదు ఆల్ గుడ్ విత్ ద స్టడీస్ ఫ్యామిలీ ఆల్ గుడ్. 17లో కూడా ఇంకో ప్రోగ్రెస్ వచ్చింది ప్రోగ్రెసివ్ 10th హౌస్ టెక్స్టైల్ నెటల్ మూన్ కాబట్టి మళ్ళీ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ అనమాట. సో వీనస్ కూడా మెర్క్యూరీని కంజైన్ చేసాడు మంచిగా పోయాడు. ఈ మధ్యలో చిన్న ఆస్పెక్ట్ వచ్చింది మరి మీకు ఏమన్నా చూడండి 2014లో కొంచెం చిన్న ఆస్పెక్ట్ ఒకటి వచ్చింది వచ్చే వరకు కొంచెం ఎమోషనల్లీ సెన్సిటివిటీ ఒక్కోసారి గవాలను పడడం దెబ్బలు తాడడం లేదంటే లవ్ స్టోరీలు ఫెయిల్ అవ్వడం ఇట్లాంటివన్నీ డైవర్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1 సంవత్సరం 6 నెలలు ఇట్లా పనిచేస్తుంది 14 దగ్గర పనిచేసిందా లేదా 14 అప్పుడే 10th క్లాస్ అయిపోయిందన్న 10th క్లాస్ అయిపోయింది మరి ఇంటర్ బాగా వచ్చినాయి మార్కులు తగ్గాయా ఇంటర్లో ఐపీ తక్కువ వచ్చింది దానికి మంచి బీటెక్ సీటే వచ్చింది. ఓకే సీట్ ఓకేలే బట్ అక్కడ ఏమి హెల్త్ ఆఫ్ ది మదర్ ఎట్లుంది అంత మంచిగా ఉంది అక్కడ మదర్ ఆఫ్ ది హెల్త్ బాగుంది. ఓకే అక్కడ ప్రాబ్లం అయితే ఏం లేదు ఎమోషనల్ సెన్సిటివ్ కూడా లేదు ఫ్యామిలీ దూరంగా ఉన్నారా హాస్టల్ ఏమైనా ఉన్నారా లేదంటే హాస్టల్లో ఉన్నాను కొంచెం అంటే హోమ్ సిక్ ఎక్కువగా హోమ్ సిక్ పని చేసింది చూసారా అది లేకపోతే లవ్ స్టోరీ పని చేసేది. ఓకే సరే సరిపోయింది ఇప్పుడు ఒక నిమిషం 17-18లో ఇంప్రూవ్మెంట్ చెప్పాము అక్కడ మళ్ళీ చదువు కానీ అన్ని బాగా ప్రోగ్రెస్ వచ్చిందా 2017 తర్వాత నుంచి ఇంకా బీటెక్ లో మంచి మార్కులు వచ్చాయి ఫ్యామిలీలో కూడా ఫైనాన్షియల్ గా కూడా ప్రోగ్రెస్ వస్తుంది రెప్యుటేషన్ పెరుగుతుంది చాలా పాజిటివ్ గా చెప్పాలన్నమాట. ఓకే 18, 19 ఇవన్నీ బాగానే ఉన్నాయి మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు చూద్దాం అప్పటిదాకా బాగానే వెళ్తా ఉంటుంది చార్ట్ ఓకే స్టెప్ బై స్టెప్ 19, 20 చాలా స్టేబుల్గా వెళ్తా ఉంది. ఇక 21 కోవిడ్ కానీ బట్ మెర్క్యూరీ 10th హౌస్ ట్రై ఇచ్చే వరకు దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ ఇంప్రూవ్మెంట్ ఓకే అంటే మీకు నాకు జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది ఏం జాబ్ అది ఫస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే జాబ్ వచ్చింది బట్ నేను బ్యాంక్ లో వర్క్ చేశాను అనమాట క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే. ఓకే బ్యాంక్ జాబ్ ఏంటిది క్యాషియర్ చేస్తారా ఈ మేనేజర్ చేస్తారా క్యాషియర్ ఓకే బాగానే ఉన్నది ఇక్కడ మంచిగా ఉంది. సో 21 రాహు దశ జరుగుతుంది రాహు రిప్రజెంట్స్ ఎవరిని శని కదా సో వ్యయంలో ఉన్నా కూడా బట్ ఓకే అనమాట బట్ కాకపోతే మళ్ళీ ఇస్తుంది ఎందుకంటే వ్యయానికి కనెక్ట్ అయింది కదా రాహు దశ మరి ట్విస్ట్ ఇస్తుంది చూద్దాం మళ్ళీ ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది 21, 22 దాని తర్వాత మళ్ళీ 22, 23లో 10th హౌస్ టెక్స్టైల్ మార్స్ 23, 24 ఇదే మరి మాస్టర్స్కి వెళ్ళారా ఇప్పుడు 23 జాన్ నుంచి మాస్టర్స్ వెళ్ళారు కదా బాగుంది 10th హౌస్ టెక్స్టైల్ మాస్టర్ మంచిగా చదువుకొని ఉంటారు మీరు అర్థమైందా పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చింది మీరు మంచిగా డీసెంట్ లెర్నింగ్ అక్కడ ఎన్విరాన్మెంట్ మీరు ఏమి కష్టపడకుండా మీకు రిసోర్స్ పేరెంట్స్ డబ్బులు పంపించగలుగుతారు మంచి ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు అన్ని బాగా మాస్టర్స్ అంతా బాగా జరిగింది 2024 మే వరకు అంటే నా లైఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2024 మే వరకు ఎక్సలెంట్ జాబ్ వచ్చింది వీటి అన్ని కరెక్ట్ అయినాయి అక్కడి నుంచి ఆగిపోయాను. దాని తర్వాత ఏమైంది దాని తర్వాత నుంచి ఆగిపోయాను అంటున్నా. ఆగిపోయారంటారా ఏమైంది ఎందుకు ఆగిపోయింది జాబ్ ట్రై చేస్తున్నా రావట్లేదన్న ఆల్మోస్ట్ నేను 12 మాస్టర్స్ అయినాక జాబ్ వచ్చింది తర్వాత ఆగిందా జాబ్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత జాబ్ రాలేదన్న అసలు. ఓకే మాస్టర్స్ అయినాక జాబ్ రాలేదు అంతే కదా ఓకే ఏం కాదు. ఇప్పుడు శని భుక్తి జరుగుతోంది శని స్టార్లో ఎవరు లేరు ఎప్పుడు 2025 నుంచి 28 వరకు అర్థమైందా
శని ఈజ్ Yeah. ఫాలోయింగ్ కేతు అనమాట. కేతు అంటే ఏంటిది అంత ఈజీగా ఇవ్వడు, ఛాలెంజ్ కదా. సో కాబట్టి ఓకే. ఇది ఛాలెంజింగ్ ఆస్పెక్ట్. 25, 26 అనేది బాలేదు అన్నప్పుడు ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఫాదర్ హెల్త్ జాబ్ రాకపోవడమే మంచిది అనమాట. అర్థమైందా? వస్తే అది డ్యామేజ్ Okay. కాబట్టి యాక్చువల్గా 9th లో డిస్టర్బ్డ్ అనమాట. కానీ మిగిలిన బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి హెల్త్ ఆఫ్ ది ఫాదర్ కూడా చూసుకోవాలని చెప్తా ఉంటాము. ఆస్పెక్ట్స్ అన్ని మంచిగా జరుగుతూ ఉన్నాయి, కానీ ముక్తి బాగాలేదు. ముక్తి బాగున్నప్పుడు రిజల్ట్స్ ఇవ్వకూడదు, ఇస్తే స్టెబిలిటీ ఉండదు. మాస్టర్స్ వెళ్ళడం Okay. బాగుంది కాబట్టి ఇక లాస్ట్ మినిట్లో వస్తుందిలే. ప్రోగ్రెసివ్ 10th హౌస్ టెక్స్టైల్ నెటల్స్ అన్న అంటే యూ విల్ ఫైండ్ ఆపర్చునిటీ బై 27 అనమాట. అర్థమైందా? 26, 27 అప్పటిదాకా ఇక ఆల్టర్నేటివ్ ఉన్నదే చూసుకోవాలి. ఎందుకంటే భుక్తి బాగాలేదు, కాన్ఫిడెంట్ లేదనమాట. అర్థమైందా? భుక్తి అనేది కాన్ఫిడెంట్గా లేదు. అంటే లైక్ అసలు ఫస్ట్ ఇంటర్వ్యూస్ ఇస్తాను, ఫస్ట్ రౌండ్ అయిపోతుంది, ఎగ్జామ్ పాస్ అయిపోతాను, సెకండ్ రౌండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ వీసా రిలేటెడ్ కానీ ఇంకా రిజల్ట్ రిలేటెడ్ కానీ వస్తుంది. ఇక్కడ వచ్చేదానికి అవకాశం ఉన్నది. చాట్ అయితే అంత ఏమీ కాదు, ఓకే. వీ కుడ్ ఏబుల్ టు సర్వైవ్ అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ జాబ్ గెయిన్, లాస్ లాంటి కాంబినేషన్స్ ఉన్నాయి, కానీ గండాంతరం ఉంది కదా, టైం బాగానే వెళ్ళింది కదా. సో ఇప్పుడు బిఫోర్ ద దశ కుజ ఫాలోస్ రవి, గుడ్ రిజల్ట్స్ ఇచ్చింది కదా. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ రాహు ఫాలోస్ చంద్ర కదా, నాట్ గుడ్ కదా. కాబట్టి ఈ దశలో హెల్త్ ఆఫ్ ది ఫ్యామిలీ, ఫాదర్ హెల్త్ ఇట్లాంటివి చెప్పాలన్నమాట. ఓకే. ఇక ఏజ్ని బట్టి సిచ్యువేషన్ బట్టి చూడాలి, ఎందుకంటే చంద్ర రాహుల్ యాక్టివేట్ అవుతున్నారు, అందుకే వర్రీస్ బాగా ఇస్తా ఉందన్నమాట. ఓకే. స్టిల్ పర్ఫామ్ చేస్తుంది, వ్యయానికి కనెక్ట్ అయింది, అందుకోసం అట్లా. రాహుదాస్ ఎట్లా ఉంటుంది అన్న 2038 వరకు ఉంది కదా. అవునవును, నేను ఒక ఇయర్ చెప్తా, ప్రాబ్లం ఇయర్. మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఓకే, కానీ 2031 దగ్గర ఇష్యూ ఉంది. ఓకే. ఇప్పుడు మీకు జాబ్ వచ్చినా కానీ ఇప్పుడు 31లో ఇష్యూ వచ్చింది అనుకో, రాహుల్ కేతు, దెన్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్. మళ్ళీ వెళ్ళడం అట్లాంటివి ఉంటాయి అనమాట. ఓకే. అక్కడ ఎందుకో చార్ట్ డ్రాప్ అవుతుంది, ట్రాక్లో వెళ్ళట్లేదు. అర్థమైందా? అప్పుడు వీనస్ 10th హౌస్కి స్క్వేర్ ఇస్తాడు, అప్పటికి సన్ ఆస్పెక్ట్ అయిపోయింది. అది కాకుండా ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఇవన్నీ వీనస్కి స్క్వేర్ అయ్యి ప్రోగ్రెసివ్ 10th హౌస్ మళ్ళీ 4 ఏళ్లలో యురేనస్కి సెక్స్టైల్ ఇస్తుంది. యురేనస్కి సెక్స్టైల్ ఇవ్వకూడదు కదా, ఇది బాగాలేదు. అనుకున్నట్టు వెళ్తుందా మరి? ఓకే. మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయి, తర్వాత మీరు మళ్ళీ ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. అర్థమైందా? మళ్ళీ మార్స్ లేపుతాడు. మళ్ళీ మార్స్ రావాలంటే చాలా కాలం పడుతుంది కదా. 10th హౌస్ మళ్ళీ ఏం ఆస్పెక్ట్ ఫామ్ చేయట్లేదు, వీనస్ ఆస్పెక్ట్ యురేనస్తో ట్రైన్ అవుతున్నాడు. అసలు ఎమోషనల్ ఫ్రెండ్ సరిగ్గా పోవట్లేదు. అబ్బో, మళ్ళీ మీకు లేవాలంటే చార్ట్ చాలా టైం పడుతుంది. అర్థమైందా? లేస్తుంది, పైకి వెళ్తుంది చార్ట్, కానీ బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్లో మళ్ళీ లేస్తూ ఉంటుంది. బ్రేక్స్ ఉన్నాయి కదా, సో బ్రేక్స్ ఉన్నాయి బేసికల్లీ. ఓకే. నేనేం చెప్తానంటే ప్రస్తుతానికి మీరు ట్రై చేయండి, ఒక 1 yearలో వర్కౌట్ కావాలి, కాకపోతే వచ్చేసేయండి. ఒకటి, ఫండమెంటల్లీ ఉన్న రెవెన్యూ, ఉన్న సోర్స్ ఆఫ్ అసెట్స్ కానీ ఏవైనా కానీ రెవెన్యూ సోర్స్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే. మనం చేస్తాం, బట్ రెవెన్యూ, ప్రాపర్టీ, రెంటల్ రెవెన్యూ ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట మీకు, ఎస్టాబ్లిషింగ్ కాంబినేషన్స్. కుజుడు రాహుని చూస్తున్నాడు కాబట్టి మీరు ఎక్కువ గ్రీడ్గా పెట్టి చేయకూడదు అనమాట, ఉన్నదాన్ని సేవ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడైతే ఆపర్చునిటీ ఉందండి. ఓకేనా? ఇప్పుడైతే చెప్తా, కానీ చార్ట్ డిగ్రేడ్ అవుతుంది, మీరు అబ్రాడ్లో ఉంటారని గ్యారంటీ లేదు, మీరు తిరిగి వచ్చేసేదానికి కూడా కాంబినేషన్ ఉంది. దట్స్ కంక్లూషన్. ఓకే. ఫారెన్ సెటిల్మెంట్ కష్టపడి అంటారు. డౌటే, ఫారెన్ సెటిల్మెంట్ డౌటే. పరిస్థితులు అన్ని అనుకూలంగానే ఉండాలి కదా, సిచ్యువేషన్ ఆఫ్ ది ఫ్యామిలీ హెల్త్, ఎందుకంటే ఇవన్నీ ఇప్పటిదాకా ఇవ్వలేదు కదా. సో చార్ట్లో మీరు చూసారు, చార్ట్కి లైఫ్కి సంబంధం లేకుండా ఉంది కదా ఇప్పటిదాకా, మరి అది ఎగ్జిక్యూట్ అయితే కదా. అర్థమైందా? కాబట్టి మనం కమిటెడ్ సేవింగ్, రిస్క్ మేనేజ్మెంట్ చాలా ప్రివెంటివ్ ఉండాలి. అది భయపెట్టట్లేదు, చేతిలో ఉన్నప్పుడు మనం కాపాడుకోవాలి. ఇట్లాంటి ముందు తెలిసినప్పుడు మనం ప్రివెన్షన్ ఎంతవరకు చేయగలుగుతామో రిస్క్ మేనేజ్మెంట్ చేయడానికి జాబే చేయాలి. ఎందుకంటే గ్రీడ్ అండ్ అది అగ్రెషన్ పెరుగుతుంది కదా, మార్స్ రాహుని చూసినప్పుడు, బ్యాడ్ ఆస్పెక్ట్స్ వచ్చినప్పుడు ఇంకెక్కువగా చేసేదానికి కారణం అవుతా ఉంటుంది. అందుకోసం చెప్పాను. సో ఒక్కోసారి వరీ అయిపోయి ఏమీ చేయొద్దు అనుకుంటాం, ఒక్కోసారి స్ట్రాంగ్ అయిపోయి అన్నీ చేసేద్దాం అనుకుంటాం. అది రెండు కూడా ఇంపల్సివ్ నేచర్తో ఇష్యూ చేస్తుంది కదా, అందుకని. ఓకే. అంటే ఇంకా ఫ్యూచర్ లో బిజినెస్ లాంటిది అన్న పెట్టగలుగుతాను. బిజినెస్ అంటే సర్వీస్ బేస్డ్ బిజినెస్ చేయమంట.
అర్థమైందా? ఎందుకంటే ఓకే. లగ్నాధిపతి దశమాధిపతి వ్యయంలో ఉంటే సర్వీస్. అర్థమైందా? ఇప్పుడు మీరు డెవలపర్ ఓకే. అన్నారు, ఫ్రీలాన్సింగ్ జాబ్ చేయడము, లేదంటే సర్వీస్ చేయడము, మల్టిపుల్ కంపెనీస్కి కన్సల్టెంట్ చేయడం. తృతీయాధిపతులు కదా, తృతీయాధిపతి నక్షత్రం కదా. అర్థమైందా? ఓకే. ఇప్పుడు కన్స్ట్రక్షన్, సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కిందికి వస్తుంది అనమాట. అర్థమైందా? లేదు ఓకే. రియల్ సాఫ్ట్వేర్, ఎస్టేట్ ఎలా ఉంటదన్న? రియల్ ఎస్టేట్ అదే చెప్తున్నా, కన్సల్టెంట్గా వర్క్ చేయాలి. మీరు ఫుల్గా చేయకూడదు, మీరు ఎగ్జిక్యూటర్గా ఉండాలి. అంటే ఏంటిది, మీరు వెళ్ళి వెంచర్ చేయిస్తూ ఉంటారు తప్ప మీరు ఇన్వెస్ట్ చేయరు టూ మచ్గా. 10% పెట్టి ఊరుకోవాలి తప్ప అగ్రెసివ్గా పెట్టకూడదు. అది షూర్. ఓకే. మీ దగ్గర మ్యారేజ్ ఉన్నదని లైఫ్ ఎలా 10 ఉంటది? ప్రాజెక్ట్లో 10% కాదు, మీ దగ్గర ఉన్న దానిలో 10% పెట్టుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తా వెళ్ళాలి. అర్థమైందా? ఓకే. అండ్ మ్యారీడ్ లైఫ్ ఎట్లా ఉంటదన్న? ఎప్పుడు అవ్వచ్చు? మీరు ఎప్పుడు చేసుకుందాం అనుకుంటాను? జాబ్ వచ్చిన తర్వాత. ఓకే, చేసుకోండి మరి. ఇప్పుడు చూడండి, కళత్రకారకుడు శుక్రుడు డిస్టర్బ్ అయ్యాడా, కుటుంబాధిపతి డిస్టర్బ్ అయ్యాడా, యా. కానీ లాభభావంలో ఉన్నాడు కదా శుక్రుడు, అదో అడ్వాంటేజ్. చార్ట్ అయితే రిలేషన్షిప్స్ ఏం వర్కౌట్ అవ్వట్లేదు అన్న. ఏమవుతలేదు, రిలేషన్షిప్స్ లవ్ స్టోరీస్ వర్కౌట్ అవుతలేదా? ఎందుకు మీరు ట్రై చేయలేకపోతున్నారు అగ్రెసివ్గా? కాదు, ట్రై చేసిన తర్వాత అన్న ట్రై చేసినాక ఉండట్లేదు. ఈగో ప్రాబ్లమ్స్ Relationship వస్తున్నాయా? యా. మీరు అగ్రెసివ్ పర్సనాలిటీ కదా, మరి కొంచెం అదే పూలు చూపించండి అన్నట్టు డైలాగ్ వేసుకోవాలి మనం. ఓకే, రవికుజులు అంటే అగ్రెసివ్, బట్ ఓకే. టెక్నికల్లీ లైక్ అరేంజ్డ్ మ్యారేజ్ ఇట్లాంటివి బాగానే పనిచేస్తాయి. లవ్ స్టోరీలో అవును. శని శుక్రులు ఏంటంటే మీకు ఆ రిలేషన్షిప్ వెళ్ళేంత వరకు బాగా ఉత్సాహం ఉంటుంది. తర్వాత మరి అమ్మాయిలు పడినాక అబ్బాయిలు పట్టించుకోరు అన్నట్టు అయిపోతే ఎట్లా? అప్పుడు కూడా ఫాలో అప్లు ఉండట్లేదు నువ్వు. అట్లాంటివన్నీ ఇస్తాయి కదా, కామన్ అది. సో టెక్నికల్లీ అరేంజ్ మ్యారేజ్ వర్కౌట్ అవుతుంది, లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎందుకంటే శని శుక్రులు వర్కౌట్ కావు జనరల్లీ. ఓకే. దానికి రెట్రోలు ఉన్నాయి కదా, శని శుక్రులు ఎగిరిపోయారా కమ్యూనికేషన్ గ్యాప్స్ బాగా ఇస్తుంది. బుధుడు కూడా ఎగిరిపోయాడా కమ్యూనికేషన్ గ్యాప్స్ ఇస్తుంది. నేనేమంటానంటే జాబే చేయమంటాను. ఓకే, జాగ్రత్తగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుని ఎన్ని గొడవలు ఉన్నా మేనేజ్ చేసుకొని ముందు పోవాలని చెప్తా. ఇండియా వచ్చేసేదానికి అవకాశం ఉంది. వచ్చేస్తే ఈ కన్స్ట్రక్షన్ ఇట్లాంటి ఏదైనా ఉంటే కూడా అవి హ్యాండిల్ చేసుకోవచ్చు, కానీ డబ్బులు పెట్టకూడదు. ఓకే, కన్సల్టింగ్ ఓ స్కూలో కాలేజో మనం పెట్టుకున్నాం, అది కూడా మనం కన్సల్టింగ్ లాగా చేయాలన్నమాట. ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అది కొంచెం నెగిటివ్గా చెప్తున్నందుకు ఫీల్ కావద్దు. రిస్క్ మేనేజ్మెంట్ చేయండి. రిస్క్ మేనేజ్ నా అండర్స్టాండింగ్ ఇది. మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. వేరే ఆస్ట్రాలజర్ మంచిగా చెప్పొచ్చు, నేనైతే ప్రివెన్షన్ చెప్పాను అంతే. ఓకే. ఫ్యూచర్ మ్యారీడ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే? మ్యారిటల్ లైఫ్ అంటే రెండో చాట్ని పట్టుకొని చూడాలి కదా, అర్థమైందా? ఓకే. మనమే కొడతామా, అమ్మాయి మనల్ని కొడుతుందో తెలియాలి కదా. అంటే బ్రేక్స్ ఏం రాకుండా అట్లా మరి అంత బ్యాడ్ కాంబినేషన్ ఏం లేదు మ్యారేజ్ కాంబినేషన్. ఓకే, దశాలాట్ రాహు కదా, అర్థమైందా? ఇప్పుడు రాహు అంటే 38 వరకు ఉన్నాడంటే మరి వరీస్ ఇస్తూ ఉంటాడు కదా. సో కాబట్టి ఒకసారి ఫిమేల్ హెల్త్, సెన్సిటివ్ హెల్త్, ఒక్కోసారి మ్యారేజ్ రిలేషన్షిప్ బాగున్నా కానీ చైల్డ్ ప్రోగ్రెసింగ్, వైఫ్ హార్మోనల్ హెల్త్, ఇట్లాంటి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అవి కూడా చూసుకోవాలి మనం. వాటిని అన్ని కలుపుకొనే మనం మ్యారేజ్గా చెప్పుకోవాలి. మేమిద్దరం బాగానే ఉన్నాగా, మేమిద్దరం సూపర్ కదా, మేము పిల్లలు ప్లాన్ చేయట్లేదు కదా అని అంటే కాదనమాట అది. ఓకే, ఒకసారి డీటెయిల్ చూస్తారన్న. డీటెయిల్ లో 10th హౌస్ లో సన్ ఎగ్జాక్ట్ అయినారు. ఓకే, తీసుకోవచ్చు అట్లా ఎగ్జాల్టేషన్స్. ఏమో తెలియదు అన్న. ఓకే, రైట్, మంచిదే కదా అయితే. అది ఎట్లా ఉంది ఈ చార్ట్ కి? డీటెయిల్లో మా ధనాధిపతి బాగున్నాడంటే యూ హ్యావ్ ఎ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కదా. లగ్నాధిపతి సప్తమంలో ఉన్నాడంటే బిజినెస్ చేసేదానికి అవకాశం ఉంది కదా. పంచమంలో బిజినెస్ కాంబినేషన్స్ ఉన్నాయి, మీరు బిజినెస్ చేసేదానికి కూడా అవకాశం ఉంది. కానీ సర్వీస్లో ఉండండి, జాగ్రత్త ఇన్వెస్ట్మెంట్స్తో. అర్థమైందా? ఇక్కడ ఏంటంటే 9th లార్డ్ బాగోపోతే ఏమవుతుంది, ఫాదర్ సపోర్ట్ లెస్ అట్లా చెప్తాం మనం. కానీ ఉందిగా, ఉంటే ఏంటిది, ఉన్నది పాడు చేయడమే టార్గెట్ అనమాట ఇక. అర్థమైందా? కాబట్టి అందుకని సర్వీస్లోకి వెళ్ళామనుకో పాడు చేసేదానికి స్కోప్ తగ్గుద్దిగా. అది మీ డాడీకి చెప్తా, డబ్బులు ఇవ్వద్దు అబ్బాయి కానీ అట్లా. రైట్, ఇంకా గ్రహాలన్నీ లైక్ మూన్ కూడా 29 లో ఉన్నారు, జూపిటర్ మూన్ తో ప్రాబ్లం ఏం లేదండి. మూన్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. సన్ మూన్ తో ఇప్పుడు సన్ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ టు వీనస్. ఆ రెట్రో ఎఫెక్ట్ వచ్చిందా రాలేదా? అన్నిటికీ రెట్రోలు వచ్చినాయి, మిస్టేక్ ఆఫ్ డెసిషన్స్. చార్ట్ స్మూత్ గా వెళ్ళట్లేదు, స్మూత్ ట్రాన్సిషన్ లేదు. జూపిటర్ ఓకే, జూపిటర్కి రెట్రోలు వచ్చినా ఏం కాదనమాట. అందుకే కదా అగ్రెసివ్ వెల్త్ ఇస్తూ ఉంటాడు. దశమంలో గురువుండి కాపాడుతూ ఉంటాడులే అంతవరకు.
పొజిషనల్ స్టేటస్ కాపాడుతుంది కొంత. బట్ గంధాంతరం రెట్రో. హెల్త్ చూసుకోండి, పర్సనల్ హెల్త్, వైఫ్ హెల్త్, హెల్త్ చూసుకోవాలి. అర్థమైందా? ఓకే. సరే మరి ఉండనా? అంతా బాగుందా అన్న చార్ట్? అంటే యా, సో వడ్డీ అదే సైకిల్ చెప్తున్నా, మంచిగా ప్రివెన్షన్ చెప్పాను. డెసిషన్ మేకింగ్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి. సో ప్రస్తుతానికి మీరు ఫారెన్లో ఉండొచ్చు, జాబ్ కూడా రావచ్చు, 4-5 ఏళ్ళు పని చేయొచ్చు, తర్వాత ఓకే. ఫారెన్ రిటర్న్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీరు అగ్రెసివ్గా పట్టి లాగాలనే చూడొద్దు, అంతే. ఓకే అన్న. అంటే ఇక్కడ ఉండడానికి ట్రై చేస్తే వర్కౌట్ అవుతుంది. అంటే గట్టిగా ట్రై మన చేయకండి, ఇష్టంతో అంతే. పాటు. గట్టిగా ట్రై చేయకండి. గట్టిగా ట్రై చేస్తే ఏమవుతుంది, ఎవ్రీ మంత్ అక్కడ స్పెండ్ చేసుకోవాలి కదా, 1,00,000 2 ఓకే. లక్షలు అవుతూ ఉంటాయి కదా వచ్చే వరకు. యా. అది. సరే ఓకే మరి. అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ సో యూ మచ్ అన్న. నమస్తే, ఆల్ ది బెస్ట్.